ప్రధానంగా గడిచిన కొన్ని రోజుల నుంచి ఈ క్యూర్ హైదరాబాద్ ఏదైతే ఉందో కోర్ ప్రాంతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో కొంత ప్రాంతం, ఈ 4 జిల్లాలలోని ఈ ప్రైమ్ ఏరియాకి సంబంధించిన ప్రాంతాలలో ప్రధానంగా ఈ 22A ఏదైతే ప్రైవేటు ఆస్తుల్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారని, ప్రైవేటు ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు ఆ వివిధ శాఖలకు సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్లు గాని, వ్యవసాయ భూములు అయితే ఎంఆర్ఓలు కానీ రిజిస్ట్రేషన్లు చేయడానికి ఇబ్బంది పెడుతున్నారనేది ప్రత్యక్షంగా కొంతమంది మిత్రులు మీ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ నన్ను కలవటం, అదే రకంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం పోయిన వాళ్ళు మా ప్రాపర్టీ ప్రైవేటు ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న కారణంగా మేము రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం అని కొంతమంది మిత్రులు వెళ్ళినప్పుడు వారికి అక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని తెలిసి వారు అప్లికేషన్ ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సబ్ రిజిస్టార్ దగ్గరనో, ఎంఆర్ఓ గారి దగ్గరనో, కలెక్టర్ గారి దగ్గరనో, కొన్ని మీ దగ్గరనో, కొన్ని నా దగ్గరనో ఇవ్వటం జరిగింది. ఈ రోజు వరకు ఏవైతే ఇందాక నేను 4 జిల్లాల్లో చెప్పానో, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 511 అప్లికేషన్లు నిన్నటి వరకు లాస్ట్ వర్కింగ్ డే సాటర్డే వరకు రావటం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 146 అప్లికేషన్లు, హైదరాబాద్ లో 49, సంగారెడ్డిలో 38, ఆల్ టుగెదర్ కలిసి 757 మంది ప్రైవేటు భూమి 22Aలో పెట్టారు అని వారు అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. ఈ ఇచ్చిన వాళ్లే కాకుండా ఇంకా ఇవ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటున్నానంటే ఏదైతే గడిచిన 2 వారాలు ప్రతి వారము రెగ్యులర్ గా మీ ద్వారా కొంతమంది ప్రత్యక్షంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు, గౌరవ లోకేష్ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, గౌరవ కలెక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి నా దృష్టికి వచ్చిన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు జరిపిన మీటింగే కాకుండా గతంలో 2 టైమ్స్ గౌరవ జిల్లా కలెక్టర్లు, రాష్ట్రంలో ఉండే ఈ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, అదే రకంగా డిఆర్లు డిస్టిక్ రిజిస్ట్రార్లను కూడా సమావేశాలు ఏర్పాటు చేసి దీని మీద విధి విధానాలు కొన్ని ఆ రోజు గ్రౌండ్ రియాలిటీ ఏంది, రియల్ గా అసలు 22Aలో ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, దీనికి కారణం ఏంటి అని లాస్ట్ 2 మీటింగ్స్ లో వారికి కొంత హోంవర్క్ ఇచ్చి ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు సుదీర్ఘంగా సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు, ఎంఆర్ఓ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు సుదీర్ఘంగా ఈ 4 జిల్లాల్లో ప్రైమ్ ఏరియాలో ఉన్న ఉన్నతాధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు అందరితో కూర్చొని సుదీర్ఘంగా కేస్ బై కేస్ చాలా మైన్యూట్ గా ఐడెంటిఫై చేసిన వాటితో పాటు ఐడెంటిఫై చేయని వాటిని కూడా ఎక్కడెక్కడ ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చర్చించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా 511 అప్లికేషన్లు ఏవైతే మేడ్చల్ వచ్చాయో, ఉదాహరణకు 1-2 మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఫైనల్ గా ఏమి ఆదేశాలు ఇచ్చానో కూడా మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా రాష్ట్రంలో మిగిలిన కొన్ని ప్రాంతాల్లో రేర్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. వీరికి కూడా కొన్ని సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా నా మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కాకుండా మీ ద్వారానే మీతో మాట్లాడి చర్చించి డెఫినెట్ గా ఇంకా అదనంగా ఏమైనా న్యాయబద్ధంగా వారి ఆస్తికి ఈ ప్రభుత్వం ఎక్కడా ఆటంకం కలిగించాలన్నది లేదు. అది ట్యాగ్ లైన్. ఏ ప్రైవేటు ఆస్తులకి ఈ ప్రభుత్వం ఒక్క గజమ ఆస్తికి కూడా ఆటంకము కలిగించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇదే మాట 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుక్కటపల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అదే నేను రిపీట్ చేస్తున్నాను మీ ద్వారా. అయితే ఈ 511 మేడ్చల్ సంబంధించిన దాంట్లో సుమారు 325 అప్లికేషన్లు యుఎల్సీకి సంబంధించినవి. ఈ యుఎల్సీ గతంలో అది 2001, 2002 నుంచి లగాయితూ ఇప్పటి వరకు ఏవైతే యుఎల్సీలు క్లియర్ చేసినాయి
న్యాయబద్ధమైనవి ఉన్నాయి దీంట్లో. ఈ 320 అప్లికేషన్లు ఏవైతే యుఎల్సీకి సంబంధించినవి వచ్చినాయో మెజారిటీ అప్లికేషన్లో రీజనబుల్ జెన్యూనే. కానీ ఇవి గతంలో యుఎల్సీ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్న కారణంగా ఏదైతే ఆన్లైన్ లో గతంలో ఇవన్నీ కూడా ప్రొవిటల్ లిస్ట్ లోనే ఉన్నాయి. కానీ ప్రతి దానికి ఒక ప్రొసీడింగ్, ఒక జీవోలు ఉన్నాయి. ఈ ప్రొసీడింగ్స్, జీవోస్ ఉన్న కారణంగా ఆనాడు సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళన్నిటినీ కూడా ప్రైవేట్ ఆస్తులనే ట్రీట్ చేసి ట్రాన్సాక్షన్స్ జరిపారు. కానీ 2025 సెప్టెంబర్ లో ఆనరబుల్ హైకోర్టు సుమారు ఆనరబుల్ హైకోర్టులో 6,000 పైచిలకు ఈ ప్రొవిటల్ లిస్టుకు సంబంధించిన కేసులు ఆనరబుల్ హైకోర్టులో ఉన్నాయి. అనేక పర్యాయాలు ఆనాడున్న చీఫ్ సెక్రటరీ గారిని, అదే రకంగా రెవెన్యూ సెక్రటరీ గారిని అనేక పర్యాయాలు ప్రత్యక్షంగా ఈరు కూడా అటెండ్ అయ్యారు ఆనరబుల్ హైకోర్టులో. ఫైనల్ గా లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొవిటల్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏందయ్యా అంటే ప్రీవియస్ కి ఇచ్చిన ఆర్డర్స్, జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ప్రీవియస్ గా అన్ని ఏవైతే జెన్యూన్ గా యుఎల్సీలో జీవోలు మెమోల ద్వారా శాంక్షన్ లో అప్రూవల్ ఇచ్చారో వాటిని ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా డిసెంబర్ 2025 నాడు సబ్ రిజిస్ట్రార్లకి కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళు వాళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆ జీవోలన్నిటినీ ఏవైతే గతంలో వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అప్లోడ్ చేస్తున్నాం. ఆ అప్లోడ్ చేసిన అన్నిటి ద్వారా ఏవైతే యుఎల్సీ ద్వారా జెన్యూన్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయబడుద్ది. వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ట్రాన్సాక్షన్స్ జరుపుకోవటం కోసం స్లాట్ బుక్ చేసుకున్నారో లేదా బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో స్లాట్లు గనక ఫుల్ ప్లెడ్జ్ లో నిండి ఉంటే అదనంగా వాటికి కూడా స్లాట్లు ఇవ్వాలని, అదనంగా టైం పట్టినా టైం తీసుకొని అటువంటి వారికి టాప్ ప్రయారిటీ ఇచ్చి అవి రిజిస్ట్రేషన్ చేయాలని ఈ రోజు అధికారులను ఆదేశించడం జరిగింది. ఒక యుఎల్సీలోనే కాదు, ఏదైతే జిహెచ్ఎంసీ ద్వారానో హెచ్ఎండి ద్వారానో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఓపెన్ ఆక్షన్ ద్వారా సేల్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సేల్ ట్రాన్సాక్షన్ అంతా ఆనాడు జరిగింది యాజ్ పర్ జీవోలు మెమోలు ప్రకారం. జరిగిన తర్వాత ఆ జరిగిన సేల్ ట్రాన్సాక్షన్స్ ని ఆన్లైన్ లో ఇంపోర్ట్ చేసుకోలేదు. హార్డ్ కాపీ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుపుకుంటా వస్తున్నాయి. ఆన్లైన్ వచ్చేసరికి వాటిని డిలీట్ చేయని కారణంగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఆ పేర్లు డిలీట్ చేయని కారణంగా అవి కూడా మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వచ్చిన మాట వాస్తవం. వాటిని కూడా ఆ జీవోలన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాం నిన్న 14th నాటికి. ఇంకా ఎక్కడైనా 1 అటువంటిది మిస్ ఉన్నా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. విత్ ఇన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత, భరోసా తీసుకుంటది.
ఆ శాఖ మంత్రిగా నాదే. అంతేకాదు గతంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని ఎక్విజిషన్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పార్ట్లీ ఎక్విజిషన్ జరిగినప్పుడు ఆ పార్ట్లీ ఎక్విజిషన్ జరిగే దాంట్లో అది ప్రభుత్వ స్థలంగా ఐడెంటిఫై చేసి ఆ నెంబర్లో కొన్ని ఇక్కడ హైదరాబాద్ ఈ కోర్ ప్రాంతంలో కూడా ప్రొఫిటల్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వాటిని కూడా ఐడెంటిఫై చేశాం. వాటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఆల్రెడీ కొన్ని ఇప్పటికే తీసేశారు ప్రొఫిటల్ లిస్ట్ నుంచి. ఇంకా ఎక్కడైనా ఒకటి అరా మిస్ అయి ఉన్నా కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రొవోక్ చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా ఎవరైతే ప్రైవేటు ఆస్తులు ఉన్నాయో వాటన్నిటినీ తప్పకుండా విత్ ఇన్ షార్ట్ స్పెల్ లోనే వాటిని ఆ ప్రొఫిటెడ్ లిస్ట్ నుంచి తీసేయటమే కాకుండా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ పర్ ప్రైవేట్ సెక్టార్ లో చేసినట్టు ప్రీ హోల్డ్ నుంచి సేకరించి వాటన్నిటినీ చేయటం జరుగుద్ది. అదే రకంగా ఉదాహరణకి ఇంకొకటి కూడా మీకు చెప్తాను. రంగారెడ్డి జిల్లాలో ఒక 12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ 12 ఎకరాల ల్యాండ్ లో ల్యాండ్ ఆసామి ఒక 2 ఎకరాల భూదానం అని ఇచ్చాడు. ఈ భూదానం ఇచ్చిన ల్యాండ్ ఎటు పక్క ఉండదో తెలియదు. ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేశాడు. సింపుల్ గా ఇది భూదాన ల్యాండ్ అని చెప్పాడు. ఆ సర్వే నెంబర్ 12 ఎకరాలు ఉంది. ఈ అధికారులు గాని ఫిజికల్ లో ప్రాపర్ గా వెరిఫై చేసి ఉండి 2 ఎకరాలే మనం ప్రొఫిటెడ్ లిస్ట్ లో పెట్టాలి. అలా కాకుండా ఈ 12 ఎకరాలు కూడా ప్రొఫిటెడ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులు పోగొట్టుకోకుండా ఏదైతే భూదాన ల్యాండ్ ఉందో దానికి స్థానిక ఎంఆర్ఓ సర్వే వెళ్లి విత్ ఇన్ ఈ 1-2 డేస్ లోనే అటువంటి స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో జియో ట్యాగుల ద్వారా ఆ ల్యాండ్ ని మార్కు చేసి మిగిలిన 10 ఎకరాలని ఫ్రీ హోల్డ్ లో ఉంచి ప్రైవేట్ ఆస్తిగా ఉంచి ఆ ఆసాం ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు భూదానికి ఇచ్చిన దాన్ని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మిగిలిన 10 ఎకరాలు ఇది ఒక ఎగ్జాంపుల్. ఇటువంటిది కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక భూదానే, దేవాదాయ భూమికి సంబంధించిన దాంట్లో, ఫారెస్ట్ కి సంబంధించిన దాంట్లో గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒకమాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారులకు కూడా ఈరోజు నేను ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి ఏదో కారణమని చెప్పి ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా స్పాట్ లోనే అటువంటి వారి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుందని చెప్పాను. అదే రకంగా ఇద్దరు అధికారులు, ఒకరు రెవెన్యూ సెక్టార్ నుంచి, ఒకరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఇద్దరు, వీరిద్దరికే అక్కడ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఈ రోజే కాన్స్టిట్యూట్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఈ కమిటీ ఏవైతే ఈ సమస్యలు వస్తున్నాయో కేస్ బై కేస్ జెన్యూన్ ఉన్న కేసుని అక్రాస్ ది టేబుల్ పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా వీరిద్దరికి ఇప్పుడే నేను ఆర్డర్ వేశాను. అదే రకంగా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఒకటి మీ ద్వారా ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉన్నారని అభద్రతకు లోను కావద్దని చెప్పటం కోసం
ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కంప్లైంట్స్ ఏవైనా ఉంటే రాతపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కమ్యూనికేట్ చేసినా మళ్ళీ మా పక్షానే డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వారికి కమ్యూనికేషన్ కూడా వస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ అండి 1800599478. న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులున్నాయో నేను కూడా చూశాను. కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను పానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం. రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు స్వీకరిస్తుంటాం. ప్రభుత్వ భూములు కాని వాటిని, ప్రైవేటు ఆస్తులని తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి పూర్తి భద్రత భరోసా కల్పిస్తుందే తప్ప ప్రైవేటు ఆస్తులు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులుగా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చిత్రీకరించదు. అదే రకంగా CS7, CS14 ఇవి కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కూడా సైజబుల్ గా ప్రొవిజనల్ లిస్ట్ లో ఈనాడు ఉన్నాయి. వీటికి సంబంధించిన వాటిలలో ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడెన్స్ ద్వారా లేకుంటే వివిధ ఫోరముల్లో తెచ్చుకున్న గైడెన్స్ల ద్వారా గత ప్రభుత్వాలు ఏవైతే అవి అపార్ట్మెంట్లకు కానీ లేఅవుట్లకు కానీ అఫీషియల్ పర్మిషన్లు ఇచ్చారో ఆ అఫీషియల్ పర్మిషన్ ఇచ్చిన వాటన్నిటినీ CS7, CS14 కి సంబంధించిన వాటిని కూడా కండిషనల్ రిజిస్ట్రేషన్ చేయటానికి. ఎందుకు కండిషనల్ రిజిస్ట్రేషన్ అంటే ఈ CS7, CS14 అనేది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ లో కేసు నడుస్తుంది. ఆ కేసు తీర్పుకి అనుగుణంగా భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ CS7, CS14 కి సంబంధించిన వాటిని కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఈ రోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక ప్రధానంగా హైదరాబాద్ పట్టణం లోకల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఇష్యూస్ కాంట్రవర్సీ ఉన్నాయి. ఒకటి GHMC TSLR అంటే ఒక పార్సెల్ కి TSLR అని సర్వే నెంబర్ ఎలా అనుకుంటామో మనం రెవెన్యూ శాఖలో సర్వే నెంబర్ ఎలా ఉంటుందో ఈ GHMC పరిధిలో TSLR అనే ఒక నెంబర్ను వాళ్ళు చాలా ప్రాంతాల్లో ఫిక్స్ చేయడం జరిగింది. ఇటు రెవెన్యూ సెక్టర్ ఇది ఈ రోజు మేము చేసింది కాదు, రాష్ట్ర విభజన కంటే ముందు నుంచే ఉంది. ఇది TSLR అనేది రెవెన్యూదే, వార్డు బ్లాక్ అన్నది GHMC వాళ్ళు చేసింది. ఈ వార్డు బ్లాక్ కి ఒక నెంబర్ ఇచ్చారు, ఈ TSLR కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నెంబర్ ఇచ్చారు. ఈ 2 నెంబర్ల కాంట్రవర్సీ అన్నది ఈ రోజు మనం చేసింది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన జరగక ముందు నుంచి ఇవి నడుస్తున్నాయి. దీంతో ఈ నెంబర్ల కొన్ని ప్రదేశాల్లో కాంట్రవర్సీ వచ్చి ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన నెంబర్లు ప్రైవేటు వాళ్ళదే అనుకొని దానితో కూడా సైజబుల్ గా థౌజండ్స్ ఆఫ్ పార్సిల్స్ ని ప్రొవిజనల్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇది ఇవాళ మనం పెట్టింది కాదు, ప్రీవియస్ గానే ఉంది అది. కానీ 2003 నుంచి ప్రొవిజనల్ లిస్ట్ లో ఉన్నాయి. కానీ ఈ ప్రతి ఒక్క పార్సిల్ కి ఒక మెమోనో ఒక జీవోనో ఇచ్చిన వాటిని క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఆ 2003 నుంచి. ఈ ఇచ్చిన మెమో జీవో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ ఇందాక చెప్పిన సిస్టమే ఇక్కడ కూడా అప్లోడ్ చేయని కారణంగా యాజ్ పర్ కలెక్టర్స్ వీటన్నిటిని కూడా ప్రొవిజనల్ లిస్ట్ లోకి వచ్చినాయి. నాకు తెలిసి నియర్లీ ఒక 38,000 పార్సిల్స్. వాటన్నిటిని కూడా ఈ రోజు కానీ రేపు సాయంత్రం లోపు కూడా డెఫినెట్ గా ఆ POB 22A ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలని ఆ జిల్లా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు మాక్సిమం ఈ రోజు నైట్ కి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుద్ది. మేడ్చల్ జిల్లాలో ఆల్విన్ కాలనీ,
యాజ్బెస్టాస్ కాలనీలో ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు స్థలాలు ఒకే సర్వే నెంబర్ లో ఉంటాయి. ఆల్విన్ కాలనీ, యాజ్బెస్టాస్ కాలనీ మేడ్చల్ జిల్లాలో ఈ రెండు ఒకే సర్వే నెంబర్ లో ఉన్న కారణంగా ప్రైవేటు ఆస్తులు అయినప్పటికీ ఆ సర్వే నెంబర్ ని బైఫర్కేట్ చేయని కారణంగా ఇవి కూడా ప్రొవిడెంట్ లిస్ట్ లోకి వెళ్ళాయి. వీటిని కూడా ఈ విత్ ఇన్ 2-3 days లోనే రెక్టిఫై చేయడం జరుగుద్ది. జరిపే దాంట్లో ఏవైతే ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయో, ఏ మెమోలు ఏ జీవోల ద్వారా అయితే అవి ఆనాడు రెగ్యులేట్ చేశారో వాటన్నిటినీ గౌరవ కలెక్టర్లు ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించిన వాటిని వారి వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు అధికారులకి. దానివల్ల ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్స్ కి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం జరుగుద్ది. అదే రకంగా మేడ్చల్ జిల్లా నారపల్లిలో సర్వే నెంబర్ 867 లో ఇది ప్రభుత్వ భూమి, 20 ఎకరాల భూమి. ఈ ప్రభుత్వ భూమిని దాంతో పాటు ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా ఉన్నాయి. దాన్ని సర్వే చేసి జియో కోఆర్డినేట్స్ ఏర్పాటు చేసి ఎటుపక్క ప్రభుత్వ భూమి ఏది ప్రైవేటు భూమి అనేది దాన్ని బైఫర్కేట్ చేసి మ్యాపులతో సబ్మిట్ చేయడం జరుగుద్ది 1-2 days లోనే. అక్కడ కూడా వాటికి సంబంధించిన వాటిని ప్రొవిడెంట్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ చేయడం జరుగుద్ది. అంతేకాకుండా ఇదంతా ఒక భాగమైతే భవిష్యత్తులో ఈ వీక్ నుంచి మొదలెట్టి జిల్లాల వారీగా ఎక్స్క్లూజివ్లీ ఏవైతే ఈ రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఫస్ట్ ఈ 4 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ లోనే జిల్లాల వారీగా ఎంఆర్ఓ స్థాయి నుంచి అప్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ వరకు నేను కూడా డిస్ట్రిక్ట్ వైడ్ గా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఎండింగ్ లోపు మళ్ళీ కూర్చుంటున్నాను. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వంలో ఏవైతే ఈ జరిగినాయని ఉన్నాయో అవి అప్లోడ్ చేయని కారణంగా కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. మళ్ళీ నేను దాని గురించి చింతిస్తున్నాను. చింతించడమే కాకుండా వాటిని 100% ప్రభుత్వ పక్షాన రెగ్యులేషన్ చేస్తాము. అదే విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కాపాడేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందో అదే పద్ధతిలో ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడే దాంట్లో ప్రభుత్వం 360 degrees లో వెట్టింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రొవిడెంట్ లిస్ట్ లో జరిగిన వాటిని అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ ఆస్తుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే అటువంటిది చేయలేమని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి మిత్రులకి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ 4 జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా ఎక్కడైతే పరిస్థితి ఉందో అటువంటిది ఇందాక టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ వర్తించుద్ది. దాన్ని కమ్యూనికేట్ చేయాలని మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ, మీడియా మిత్రులు కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ దృష్టికి ఏదన్నా చిన్న అంశం వచ్చినా నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది, తప్పకుండా నాకు కూడా కమ్యూనికేట్ చేయండి. ఇదేదో నాకు సంబంధించింది కాదనో, ఇదేదో జరిగిపోవాలనో ఇతరత్రో ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉండదు. ఎస్ జరిగిందంటే ఎస్ ఇది జరిగింది, ఇది కరెక్ట్ చేస్తున్నానని మీకు చెప్తున్నాను. నేనేమి బుకాయించడం లేదు. ధరణిలాగా మాదంతా 24 క్యారెట్ అని నేను బుకాయించడం లేదు. జరిగిన దాన్ని సరిదిద్దుతున్నాము. అది ఏ రకంగా జరిగినా సామాన్యులకు ఇబ్బంది కలగొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇబ్బంది కలిగించము. కాబట్టి రిజిస్ట్రేషన్లో అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎమ్మటే మీరొక్క రొటీన్ గా అయ్యేది మొత్తం అవుతుంది. అర్జెంట్ గా ఉన్న వాళ్ళు ఉంటే టాప్ ప్రయారిటీలో వాళ్ళ జెన్యూనిటీని జస్ట్ వెట్ చేసేసి ఎమ్మటే క్లియర్ చేయడం జరుగుద్దని మీ ద్వారా ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ, అధికారులు చేసినా ఇంకొకళ్ళు చేసినా అంటే మంత్రిగా నాకు ఈ ఫైల్స్ అన్ని రావు. వచ్చినా రాపోయినా ఈ డిపార్ట్మెంట్ హెడ్ని నేను ఆన్సర్ చేయాల్సింది నేనేం తప్పుకొని పోను, నాకు సంబంధం లేదనను. ఎస్ జరిగిన దాన్ని సరిదిద్దుతున్నాను, సరిదిద్ది చూపిస్తాను కూడా. అంటే వీటికి సంబంధించిన దాంట్లో భవిష్యత్తులో ఇటువంటి జరిగింది, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఎటువంటిది ఉండదు, చాలా క్లారిటీగా చేసి పెడతాం.
సో అది జూబ్లీహిల్స్ కి సంబంధించిన సబ్జెక్టులో 356 357 ప్లాట్లు అంతకు ముందు జూబ్లీహిల్స్ సొసైటీలో కాకుండా ప్రభుత్వం అకౌంట్ లో వస్తుండే. తదుపరి ఆ సొసైటీ బైలాస్ ప్రకారం ఇతరత్ర ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగాయో సేమ్ ఇందాక చెప్పినట్లు ఆ ట్రాన్సాక్షన్స్ దీంట్లో ఎంటర్ అవ్వలే. ఆన్ పేపర్ ఉన్నాయి, ఆన్లైన్ లో లేని కారణంగా సేమ్ అదే పేస్ట్ అయింది. సరే ముఖ్యమంత్రి గారిది ఉందా లేదా, నాది ఉందా లేదా అంటే ముఖ్యమంత్రి గారిది ఉంది అంటే శ్రీనివాసరెడ్డి గారు పెట్టించిండనే వారి ఆలోచన ఏంటి? సో అది ముఖ్యమంత్రి గారిది ఉన్నా నాదున్నా జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటన్నది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాను. ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కి ఇబ్బంది కలుగుతున్నది అనేది టాప్ ప్రయారిటీ పెట్టుకొని వాటిని క్లియర్ చేస్తున్నాం. ఈ 1-2 days లోనే కొన్ని అయినాయి, కొన్ని అవుతున్నాయి. ఇలా ఆల్రెడీ కొన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అదే రకంగా వీటితో పాటు సైమల్టేనియస్ గా ఆ నెంబర్ లో వాటిలో జరిగిన వాటిని సేమ్ ప్రాక్టీస్ ఎక్కడైతే జరిగిందో అవన్నీ కూడా జీవోలు ఓపెన్ చేశాం. ఆ జీవోల ద్వారా అన్నిటిని కూడా క్యాల్కులేట్ చేస్తే టోటల్ ఏది ఉంది ఏది లేదన్నది కపుల్ ఆఫ్ డేస్ లో ఐ విల్ టెల్ యూ. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో నేను ఐ విల్ టెల్ యూ. అంటే డెఫినెట్ గా ఫీజు కడితేనే స్లాట్ బుక్ అయితే ఏదైతే ఆన్లైన్ లో ఇది డిస్ప్లే అవుతుంది. ఇంత ముందేముందేదంటే నాలాయన ల్యాండ్ ఓన్లీ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉండేది, అగ్రికల్చర్ ల్యాండ్ ఎంఆర్ఓ దగ్గర ఉండేది. ఎంఆర్ఓ దగ్గర ప్రొపరేటర్ లిస్ట్ లో ఉంటే ఇతనికి తెలిసేది కాదు, అతని ప్రొపరేటర్ లిస్ట్ లో ఉంటే ఇతనికి తెలిసేది కాదు. ఈ రెండు కూడా సింగిల్ పేజీకి తీసుకొచ్చాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా అక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా జెన్యూనిటీ ఏంటన్నది వాళ్ళ స్క్రీన్ మీద కనపడుతుంది. సో అదే రకంగా ఏది ప్రొపరేటర్ లిస్ట్ లో ఉందో ఎవరైతే పబ్లిక్ ఉన్నారో ఆ పబ్లిక్ వాళ్ళు ఏది రిజిస్ట్రేషన్ పోయే వాళ్ళు కూడా కనిపిస్తుంటది. జస్ట్ ఇందాక నేను చెప్పి నాకు రిసీవ్ అయిన అప్లికేషన్లు నాకు అంటే అధికారులకి ఇంకా రిసీవ్ కానీ కూడా కొన్ని ఉంటాయి, డెఫినెట్ గా ఉన్నాయి, లేవని నేను అనను. వాటన్నిటిని కూడా నాకు ఇవ్వలేదు అప్లికేషన్ అని చేయకుండా ఉన్నాం. అప్లికేషన్ ఇచ్చినా ఇవ్వకుండా ఉన్నా అప్లికేషన్ ఇచ్చేది ఇమీడియట్లీ మాకు అలర్ట్ చేయడం కోసం. నార్మల్ కేసులో ప్రతి కేసుని ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కేసుని అన్నిటినీ రిజాల్వ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గవర్నమెంట్ ల్యాండ్ అయితే రిజెక్ట్ చేయకుండా ఎట్లుంటాము, అది రిజిస్ట్రేషన్ చేయలేను కదా. ఎవరికి మీ ద్వారా మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది మీడియా మిత్రులకు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీకు చెప్పే సందేశం ఒక్కటే, ప్రైవేటు ఆస్తులు ఒక్క గజం కూడా ఎవరు ఫోర్గో కావాల్సిన అవసరం లేదు. అదే రకంగా ప్రభుత్వ ఆస్తులు కూడా మీరు ఆశించొద్దు. ఎవరైనా ఇది అటు అది ఇటు అని అంటే కేస్ బై కేస్ ఇది నేను రిజాల్వ్ చేసిన తర్వాత మీరు ఇవ్వండి. ఇది ఎందుకు ప్రొపరేటర్ లిస్ట్ లో పెట్టినో నేను ఆన్సర్ ఇస్తా, నా అధికారులు ఆన్సర్ ఇస్తారు. ఇది రిజాల్వ్ అయిన తర్వాత జస్ట్ అన్ని చేయడానికి మాక్సిమం మంత్ ఎండింగ్ పట్టుద్దా, అవుటర్ లిమిట్ మంత్ ఎండింగ్ టార్గెట్ పెట్టుకున్నాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెబ్సైట్ లో మీరు సర్వే నెంబర్ కొట్టి ఆ బై నెంబర్ కొడితే ఉందా లేదా అని మీకు అర్థమవుతుంది. ఆఫీస్ కూడా వెళ్ళక్కర్లా మీరు. నాన్ అగ్రికల్చర్ అయితే ఐజీఆర్ఎస్, అగ్రికల్చర్ అయితే భూభారత్. ఎయిర్పోర్ట్ అది గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసిన ల్యాండ్. సో మెనీ జీవోల్స్ ద్వారా ఎయిర్పోర్ట్ ల్యాండ్ ని జిఎంఆర్ కి లీజ్ కి ఇచ్చింది, ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ జీవోల్ అనేది ఆన్ పేపర్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇది అప్లోడ్ ఆనాడు అప్లోడ్ వాళ్ళు దాంట్లో చేయలే, సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేయని కారణంగా ఆటోమేటిక్ ఇదేంటి గవర్నమెంట్ స్థలం అనేది ఎక్విజిషన్ చేసినప్పుడు గవర్నమెంట్ స్థలం అని పెట్టాడు. గవర్నమెంట్ స్థలం అంటుందని ఆటోమేటిక్ ప్రొపరేటర్ లిస్ట్ లో ఉంది. గందరగోళం ఏమి లేదు, చాలా జరిగిన దాన్ని సరిదిద్దుతున్నాం. దీంట్లో ఏ రకమైన గందరగోళం లేదు. ఎవరు ఆస్తి ఒక్క గజం కూడా పోరుగా అయ్యేది లేదన్నా. ఒక జీవో ఈటంతోనే, ఒక మెమో ఈటంతోనే నేనిచ్చిన గత ప్రభుత్వాలు ఇచ్చిన 40 ఇప్పుడు ఇందా చెప్పేది 30-40 సంవత్సరాల కేసులే ఉన్నాయి. దీంట్లో అన్ని 90% అయ్యే ఉన్నాయి. ఈ 90% ఆ జీవో ఇయటంతో వీళ్ళు అప్లోడ్ ఆ రోజే ఆన్లైన్ చేసి ఉంటే పోయేది. సో అప్లోడ్ చేయని కారణంగా వీళ్ళు కంటిన్యూషన్ ఈ కోర్టు ఒత్తిడి ఉంది ఇది అందని ఏదో చెప్తుంటారు వీళ్ళు. కొన్ని అంటే గజం ఉన్నా 100 గజాలున్నా 100 ఎకరాలున్నా ఆ సర్వే నెంబర్ అనేది కొన్ని వేళ్లలో ఉంటాయి ఈ నెంబర్లు.